ఊరిలో ఒక శిల్పి ఉండేవాడన్నట్టు. అయితే ఆ శిల్పి చాలా బాగా శిల్పాన్ని చెక్కుతా ఉండేవాడు. అయితే ఎంత బాగుంటాయి ఆ శిల్పాలంటే అసలు ప్రాణం ఉన్నాయా వీటికి, అసలు శిల్పాలా ఇవి సజీవాలా అన్నట్టు అంత బాగుండేవి శిల్పాలు. అయితే అట్లా చెక్కుతా ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆయన ప్రతిభను, నైపుణ్యాన్ని చూసి అందరూ మెచ్చుకునేవాళ్ళన్నట్టు. ఇంకా అందరు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటా ఉంటుంటే తనకేమవుతుందంటే తన లోపట గర్వం వచ్చేస్తుంది మనిషికి. అయితే ఆ గర్వం వల్ల అందరితో ఇంకా నేనే బాగా చెప్తాను అన్న లోపల ఒకలాంటి ఆయనకి ఒక గర్వం ఎక్కువ అవుతుంటుంది. ఇట్లా అయినాక ఒకసారి ఏమవుతుందంటే ఒక జ్యోతిష్యుడు అతని శిల్పాలున్న రూమ్కి వస్తాడన్నట్టు. వచ్చి అతని గదిలో మొత్తం శిల్పాలన్నీ చూసి చాలా బాగా చెక్కినావు అని చెప్పేసి అన్న తర్వాత నీ జాతకం చెప్తాను అని చెప్పేసి అతని జాతకం చూసి చెప్తాడు అన్నట్టు. చూసి ఫలానా ఒక నక్షత్రం రోజు నువ్వు చనిపోతావు, ఇంకొక 30 రోజుల్లో నువ్వు చనిపోతావని చెప్తాడు అన్నట్టు. అయితే చెప్పిన తర్వాత ఇంకొక 30 రోజుల్లో నేను చనిపోతా కదా, నేను ఈ 30 రోజుల్లో నేను ఏం చేయాలి అని ఏదో మంచి కార్యం చేద్దామని ఆలోచన రాదు ఆయనకి. నేను ఎట్లా మృత్యువును తప్పించుకోవాలి అని ఆలోచిస్తుంటాడు అన్నట్టు. ఆలోచించి ఏం చేస్తాడంటే తనలాగా ఉన్న ఒక 7 శిల్పాలను చెక్కుతాడు అన్నట్టు. చెక్కి ఆ 7 శిల్పాలకి ఎట్లా అంటే సేమ్ అసలు యాజ్ ఇట్ ఈజ్ తన శిల్పమా అన్నట్టు ఉంటాయి ఆ 7 శిల్పాలు. ఇంకా ఏదైతే నక్షత్రం జ్యోతిషుడు చెప్తారో ఆ నక్షత్రం రోజు మృత్యుదేవత వచ్చేస్తుంది. వచ్చి అతని గదిలో అంతా చూస్తుంది అన్నట్టు. అతను కూడా ఏం చేస్తాడంటే మృత్యుదేవత రాగానే ఇంకా తన శ్వాసను బిగబట్టుకొని ఆ శిల్పాల దగ్గరే ఉంటాడు అన్నట్టు. అన్ని శిల్పాలను చూస్తుంది, తనను చూస్తుంది. మృత్యుదేవత అసలు శిల్పాలను తను ఎవరిని గుర్తుపట్టదు అన్నట్టు. గుర్తుపట్టక ఇంకా ఇక నా వల్ల కాదు అనుకుంటుంది. కొద్దిసేపు చూస్తుంది, అటు ఇటు చూస్తుంది, ఆ శిల్పాలను చూస్తుంది, అన్నీ చూస్తుంది. ఇంకా ఈ అసలు ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది ఆ మృతదేవతకు అర్థం కాక ఇంకా వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇట్లా వెళ్ళిపోతుంటది, కడప దాటుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఆలోచిస్తుంటది. అయితే ఇక అంతలోపట ఆమె కడప దగ్గర పోగానే అనుకుంటాడు. కడప దగ్గర పోగానే ఇక అయిపోయిందిరా, ఇంకా నేను బతికిపోయినా శబాష్ రా అని తనే మెచ్చుకుంటుంటాడు. ఆమె పోయినల్లా మళ్ళీ వెనక్కి వస్తుంది. వచ్చి ఈ శిల్పి ఎంత బాగా చెక్కిండు కానీ ఒక చిన్న లోపం పెట్టిండు అంటది అన్నట్టు. అనగానే వింటాడు. విని నేనేం లోపం పెట్టినా అని చెప్పేసి అనుకొని టక్కని లేస్తాడు. లేచి ఏం లోపం ఉంది చెప్పు అనేస్తాడు అన్నట్టు. అనగానే అసలు అతని గర్వం అక్కడ కనిపించేస్తుంది అన్నట్టు. మృత్యుదేవత అంటే ఎంత బాగా చెక్కినవు కానీ నీలో గర్వము అనేది తగ్గలేదు, నీలో అయిపోయింది, ఇంకా నడుపదా అని చెప్పేసి మృత్యుదేవత అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తన ప్రాణాన్ని కోల్పోతాడు. అంటే మనం గర్వం వల్ల చాలా కోల్పోతాం. అందుకే మనిషికి డబ్బున్నా చదువున్నా ఏది ఉన్నా కూడా మనకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉన్నా కూడా మన లోపల గర్వాన్ని మాత్రం మనం తగ్గించుకోవాలి. గర్వం వల్ల చాలా చాలా అనర్థాలు జరుగుతాయి. అందుకని ఎవరెంత పెద్ద గొప్ప వారైనా సరే గర్వం లేకుండా ఉండడానికి ట్రై చేయండి. హరే కృష్ణ.